హాయ్ గైస్, నేనైతే ఒక మంచి టాపిక్తో అయితే ముందుకు వస్తున్నా. ఏంటి అంటే గైస్, ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తున్నారంటే తెలియని వాళ్ళు సరదా కోసం అని చెప్పేసి ఒక వైట్ కలర్ స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళ కోసం చెప్తున్నా. స్టార్టింగ్ స్టేజ్ అనే కాదు, ఓల్డ్ ఫ్యాన్సియర్స్ అయినా సరే మెయిన్గా చేసే తప్పు అనమాట అది. విషయం ఏంటంటే కలర్స్ వేస్తారు పావురాలకి. సో కలర్స్ వేయడం అనేది ఇంపార్టెంట్. కలర్స్ వేయడం అనేది ఏదో సరదా కోసం వేస్తారు, కానీ కరెక్ట్గా చెప్పాలంటే గైస్ కలర్స్ అనేవి కెమికల్స్తో తయారయ్యి అయితే ఉంటాయి. నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో రీల్స్ అయితే చూస్తూ ఉంటే అనుకోకుండా అప్పుడు ఒక రీల్ అయితే రావడం జరిగిందనమాట. ఒక బర్డ్కి కలర్ అయితే తెగ వేస్తున్నారు, బట్ 2 days తర్వాత 3 days తర్వాత మళ్ళీ అదే సేమ్ పర్సన్ అనమాట, అదే సేమ్ ఐడి అనమాట ఆయనది యూట్యూబ్. నేను ఫాలో అవును, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందనమాట. సో ఆ బర్డ్ అయితే చనిపోయిందనమాట. సో బర్డ్ మొత్తానికి కలర్ వేస్తే ఏమవుద్దంటే అవి మొత్తం కెమికల్స్ అయితే బర్డ్లో కలర్లో కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు కదా. మెయిన్ ఇప్పుడు కలర్ తయారవ్వాలంటే కెమికల్ అనేది బాగా యూజ్ చేస్తారు. సో కెమికల్స్తోనే కలర్ కూడా తయారవుద్ది. సో మీరు బర్డ్ మొత్తానికి కలర్ అయితే మీరు ఎప్పుడైతే వేస్తారో కలర్ని, సో అది ఆరబెట్టుకోక ముందు, అంటే పావురం మొత్తం ఆరిపోక ముందు అనమాట ఏం చేస్తుంది అది. మామూలు కలర్ మీరు వేసేటప్పుడు ఎప్పుడైనా ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా, తడి మొత్తం వెంట్రుకలన్నీ కూడా చల్ల చెదురు అయిపోతాయి అనమాట, మొత్తం కచ్చలు బిచ్చులు అయిపోతాయి టోటల్గా కలర్ వేసేటప్పుడు బర్డ్కి. సో అప్పుడు అది ఏం చేస్తుంది, అది పర్ఫెక్ట్గా మళ్ళీ చేసుకోవడానికి అదైతే బర్డ్ వెంట్రుకలను అయితే మళ్ళీ దువ్వుకుంటుంది అనమాట టోటల్గా. సో దువ్వుకునేటప్పుడు ఏం జరుగుద్ది, ఇప్పుడు అది ఎప్పుడైతే నోరు పెట్టి ఇలా సర్దుకుంటుందో వెంట్రుకని, ఆ కెమికల్ మొత్తం బాడీలోకి అయితే వెళ్ళిపోవడం జరుగుద్ది, బర్డ్ తాలూకు బాడీలోకి నోట్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుద్ది. సో ఆ టైంలో బర్డ్ అయితే కెమికల్ని అయితే మింగేస్తుంది అనమాట. సో మీరు మెయిన్గా మీరు ఏదో సరదా కోసం మీరైతే చేస్తారు, బట్ అక్కడ బర్డ్కి జరిగేది ఏంటి, చచ్చిపోద్ది అనమాట బర్డ్ అయితే. సో మీరు ఇప్పుడు ఎట్టి స్థితిలో కూడా మీరు కలర్స్ అయితే బర్డ్స్కి అయితే వెయ్యొద్దు. సో కలర్స్ నాట్ అలౌడ్ అనమాట బర్డ్స్కి. సో కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి బర్డ్స్ని. సో మనం మన చేతులారా చంపేయాల్సి వస్తుంది. బై ఛాన్స్ అది చనిపోకపోయినా ఆ ఎఫెక్ట్ అనేది బాడీలో అయితే ఉండిపోద్ది అనమాట. కలర్ అయితే నోట్లోకి వెళ్ళిన వెంటనే ఆ ఎఫెక్ట్ అనేది బాడీలోకి అయితే ఉండిపోద్ది. సో ప్రతి ఒక్క ఫ్యాన్సియర్కి కూడా నేను చెప్తా ఉన్నది అదే. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలర్స్ అయితే వేయొద్దు గైస్. మీకు కలర్ కావాలి అనుకుంటే డైరెక్ట్ కలర్ పవర్లో కొనుక్కోండి. రెడ్ కావాలంటే రెడ్, బ్లాక్ కావాలంటే బ్లాక్, అలా కాకుండా జెండా రంగులు వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం అంటే మాత్రం చూసుకోండి. మరి ఇంకా బర్డ్ని అయితే చంపేసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే కలర్ మింగేసిన తర్వాత ఎప్పటికైనా అది ఎఫెక్ట్ అయితే అవుద్ది అనమాట. మీరు సరదా కోసం చేసేది కాస్త బర్డ్ చావు అయితే చూడాల్సి వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా. సో